ప్రోటీన్ దోశకి అన్ని రకాల గింజలు మనం మిక్సీలోకి తీసుకోవాలి. ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా గిన్నెలోకి వేసుకోవాలి. ఆల్ప్లాన్ ప్రోటీన్ పౌడర్ 1 స్పూను, అలాగే ఆశీర్వాద్ గోధుమ పిండి కొద్దిగా 1 స్పూను, కొంచెం గోధుమ పిండి, మూడింటిని బాగా కలుపుకోవాలి. కొంచెం పింక్ సాల్ట్, వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. కాస్త పసుపు, కొంచెం కారం పొడి అన్నీ వేసి చక్కగా కలపాలి. మొత్తం కలుపుకోవాలి. పిండిలో కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 minutes or 5 minutes పక్కన పెట్టేసేయాలి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేయాలి. అన్నిటినీ చక్కగా కలుపుకోవాలి. సో దోశ పిండిలాగా ఈ విధంగా వచ్చేలాగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes పక్కన ఉంచేసి చట్నీ రెడీ చేసుకోవాలి. నేను దోశలోకి బుడంకాయ చట్నీ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్సో హెల్తీ కదా. బుడంకాయ చట్నీకి బుడంకాయ, కారం పొడి, ఉప్పు, తెల్లవాయలు, చింతపండు ఇవి సరిపోతాయండి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత తిరువాత పెట్టాలి. అంతే, చట్నీ రెడీ. సో చట్నీ అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత తిరువాత పెట్టేసి ఇలా కలుపుకోవాలి. సో దోశ వేయడానికి పెనం అంతా రెడీగా పెట్టుకున్నాము. దోశ వేద్దాము. సో దోశ ఈ విధంగా వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన ఇలా లిడ్ పెట్టేసుకోవాలి. సో మూత తీసేసి, సో మనకు దోశ చక్కగా వేగింది. దీన్ని తిప్పుకోవడమే. సో అంతా కూడా మన మీద ఒక సైడ్ అంతా కూడా తీసేసుకొని ఇలా తిప్పేసుకుంటాము. చాలా చక్కగా వచ్చింది కదా ప్రోటీన్ దోశ. రెండు వైపు కూడా చక్కగా వేగిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం. సో ప్రోటీన్ దోశ అలాగే బుడంకాయ చట్నీ సో రెడీ అండి.